బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది. చివరి దశ ఎన్నికల పోలింగ్లో 69% ఓటింగ్ నమోదైంది. ఇది తొలి విడత పోలింగ్లో నమోదైన ఓటింగ్ శాతం కన్నా ఎక్కువ. కిషన్గంజ్లో అత్యధికంగా 76.26% కాగా నవాడాలో అత్యల్పంగా 57.31% నమోదైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ పై ప్రజాభిప్రాయ సేకరణగా భావిస్తున్న అత్యంత కీలకమైన రెండో విడత పోలింగ్లో అత్యధికంగా సుమారు 69% ఓటింగ్ నమోదైంది. ఈ నెల 6న జరిగిన మొదటి విడత పోలింగ్లో రికార్డు స్థాయిలో 65.09% మంది ఓటు హక్కు వినియోగించుకోగా ఈసారి అంతకు మించి జనం పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. సమయం పూర్తయిన తర్వాత కూడా బూత్ల వద్ద బారులు తీరి కనిపించారు. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా ముస్లింల ప్రాబల్యమున్న కిషన్గంజ్లో ఏకంగా 76.26% ఓటింగ్ నమోదు కావడం విశేషం. పొరుగునున్న కటిహార్లో 75.23%, పూర్నియాలో 73.79%, అరారియాలో 67.79% నమోదైంది. అత్యల్పంగా నవాడాలో 57.31% మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రంలో 60% మార్కును దాటిన ఏకైక జిల్లా కూడా ఇదే కావడం గమనార్హం. మొదటి విడతలో 121 నియోజకవర్గాల్లోని 3.75 కోట్ల మంది అర్హులైన ఓటర్లకు గాను 65.09% మంది ఓటేశారు. ఈసారి 122 స్థానాల్లో 3.7 కోట్ల మంది ఓటర్లుండగా 1302 మంది పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో రెండో విడత పోలింగ్లో రికార్డు స్థాయిలో 68.79% ఓటింగ్ నమోదైందని చీఫ్ ఎలక్టరల్ అధికారి వినోద్ సింగ్ గుంజియాల్ తెలిపారు. రెండు విడతల్లో కలిపి 66.91% మంది ఓటేసినట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. 1951 తర్వాత మొదటిసారిగా భారీ ఓటింగ్ నమోదైందని చెప్పారు. అదేవిధంగా పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటేశారని చెప్పారు. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది 9.6% ఎక్కువని ఆయన వివరించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 57.29% ఓటింగ్ నమోదైందని గుర్తు చేశారు. మరో 2000 పోలింగ్ స్టేషన్ల ఓటింగ్ వివరాలు అందాల్సి ఉన్నందున ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. తాజా ఫలితాలపై ఇండియా కూటమి నేతలు ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమని పేర్కొనగా గతంలోనూ ఇలాంటి సందర్భాల్లోనూ ప్రభుత్వాలు కొనసాగిన ఉదాహరణలు ఉన్నాయని ఎన్డీఏ నేతలంటున్నారు. రాష్ట్రంలో మొదటి రెండో విడత పోలింగ్ సందర్భంగా అత్యధికంగా 70% మించి ఓటింగ్ నమోదైన జిల్లాలు గంగానది ఉత్తర ప్రాంతంలోని అత్యధిక జనసాంద్రత కలిగి ఎన్డీఏకు గట్టి పట్టున్న ప్రాంతాలు కావడం విశేషం. అదే సమయంలో ముస్లింలు ఎక్కువగా ఉన్న కిషన్గంజ్, కటిహార్, పూర్నియా జిల్లాల్లో గత ఎన్నికల్లో ఇండియా కూటమి వైపు మొగ్గు చూపారు. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు ఎదురు చూస్తున్నారనేందుకు ఓటింగ్ శాతాలే తార్కాణమని వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని అంచనా వేశారు.